ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. మనము కొరింథీలకు రాసిన మొదటి పత్రిక అధ్యయనం వెంబడి అధ్యాయాన్ని మనము ధ్యానిస్తూ అనేకమైన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో వచ్చినటువంటి మాటల యొక్క అర్థాలను గ్రహించి మనం ఎన్నో విషయాలు వాక్య సత్యాలను నేర్చుకున్నాము. అయితే ఈరోజు కొరింథీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం ప్రారంభించబోతూ ఉన్నాము. దీనికి ముందుగా మనము కొరింథీ సంఘం గురించి, మరి కొరింథీ పట్టణం గురించి, అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి, కొరింథీ విశ్వాసుల గురించి కొంత మనము ఎక్కువగా నేర్చుకోబోతున్నాము. మనము ఇంతకుముందు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో వీరి గురించి కొంత నేర్చుకుని ఉన్నాము. అయితే ఇప్పుడు మరికొంత వీరి గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. మరి ఈ యొక్క కొరింథీ పట్టణం అనేది అకయ ప్రాంతానికి సంబంధించినటువంటి గొప్ప పట్టణము. ఈ యొక్క అకయ ప్రాంతము గ్రీసు దేశంలోని సౌతర్న్ పార్ట్కి సంబంధించినటువంటి ప్రదేశము. ఈ యొక్క అకయ ప్రదేశంలో రెండు గొప్ప పట్టణాలుగా కొరింథీ పట్టణము, ఏథెన్స్ పట్టణాలు ఉన్నాయి. మరి కొరింథీ పట్టణమును ఈ యొక్క పట్టణంలో మరి ఈ యొక్క పట్టణాలన్నీ కూడా రోమన్ ఎంపైర్ కింద ఉన్నాయి. రోమన్ యొక్క పరిపాలకుల చేత పరిపాలించబడ్డాయి. జూలియస్ సీజర్ ఈ యొక్క కొరింథీ యొక్క పట్టణంలో తన యొక్క సైన్యాన్ని స్థాపించి అక్కడి నుంచి తను పరిపాలించడంని బట్టి కొరింథీ పట్టణము ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. మరి అదేవిధంగా ఈ యొక్క కొరింథీ పట్టణము కోస్టల్ ఏరియాలో ఉండడాన్ని బట్టి అక్కడ సముద్ర వ్యాపారాలు బాగా జరిగి ఈ యొక్క పట్టణము గొప్ప ధనవంతమైన పట్టణంగా మరి అది ఉన్నది. మరి అదేవిధంగా మరి ఈ యొక్క పట్టణంలో మరి భిన్నమైన సంస్కృతి సంప్రదాయాలకు చెందినటువంటి ప్రజలు నలుదిశల నుండి వచ్చి అక్కడ నివసించడాన్ని బట్టి ఈ యొక్క పట్టణంలో గొప్ప విగ్రహారాధన జరిగేది. ఈ పట్టణంలో మరి డిఫరెంట్ కల్చర్స్కి సంబంధించినటువంటి ఆయా దేశాలకు సంబంధించినటువంటి ప్రజలు వచ్చి నివసించారు. మరి ఇక్కడ పౌలు ఈ యొక్క పట్టణాన్ని దర్శించి మొట్టమొదటిసారిగా అక్కడ ప్రజలకు సువార్తను, క్రీస్తుని గురించి పరిచయం చేసి ఆయన సర్వ మనుషుల కొరకు మరి ఆయన ఇచ్చినటువంటి రక్షణను వారికి తెలియజేసినప్పుడు అక్కడ అనేక మంది ప్రజలు మరి వారు క్రీస్తును నమ్మి విశ్వసించడాన్ని బట్టి కొరింథీలో దేవుని యొక్క ఆదిమ సంఘము అక్కడ కూడా స్థాపించబడింది. హల్లెలూయా. మరి అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి వారు వీరు అనంటే, వీరు భిన్నమైన సంస్కృతి సంప్రదాయాల నుంచి వచ్చినటువంటి భిన్నమైన దేశాలకు సంబంధించినటువంటి భిన్న ప్రజలుగా వారు ఉన్నారు. మరి అందుకని మరి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మనం నేర్చుకున్నాము, ఈ యొక్క ప్రజల మధ్యలో ఏకాభిప్రాయం లేదు. మరి వీరిలో వీరికి కక్షలు ఉన్నాయని మనం తెలుసుకున్నాము. వీరిలో ఫేవరెటిజం అనేది వీరిని ఏలుతూ ఉన్నది. వీరిలో వీరికి మరి ఒకరంటే ఒకరికి పడడం లేదు. ఇవన్నీ కూడా ఎన్నో మరి సమస్యలు ఈ యొక్క కొరింథీ సంఘంలో ఉన్నాయి. మరి ఈ యొక్క పట్టణానికి సంబంధించినటువంటి ఈ యొక్క సంఘానికి సంబంధించినటువంటి ఈ యొక్క విశ్వాసుల ద్వారా పౌలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాడు. మరి పౌలు యొక్క నాయకత్వాన్ని కూడా ప్రశ్నించినటువంటి ప్రజలు, విశ్వాసులు అందులో ఉన్నారు. మరి ఎందుకని ఎన్ని సమస్యలు కొరింథీలో ఉన్నాయి అనంటే, మనందరికీ తెలుసు గ్రీక్స్ ఎటువంటి వారు వీరు అనంటే, వీరిలో గ్రీసు దేశానికి సంబంధించినటువంటి విశ్వాసులు కూడా కొరింథీ సంఘంలో ఉన్నారు. రోమీయులు ఉన్నారు. మరి అదేవిధంగా యూదులు కూడా ఉన్నారు ఇక్కడ మరి ఈ యొక్క సంఘంలో. కాబట్టి వీరి ద్వారా కొన్ని సమస్యలను మరి పౌలు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎందుకని ఇన్ని సమస్యలు వచ్చాయి ఈ యొక్క సంఘంలో అనంటే, మనందరికీ తెలుసు మరి గ్రీక్స్ ఎటువంటి వారు అనంటే, వారు మరి వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్గా వారు ఉంటారు. వారిలో గొప్ప ఫిలాసఫర్స్ ఉన్నారు, పోయెట్స్ ఉన్నారు. మరి ఫిలాసఫీ, లిటరేచర్ అనేది వారికి ఎంతో ఇష్టమైన అంశాలుగా ఉంటాయి. వీరిలో గొప్ప మేధావులు ఉంటారు గ్రీక్స్. అదేవిధంగా రోమన్స్
మరి జూలియస్ సీజర్ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి సైనికులు, వారు అధికారులు కొంతమంది వారి జీవితాంతం ఆ యొక్క పరిపాలనలో ఉండి, అధికారంలో ఉండి వచ్చినటువంటి విశ్వాసులు ఈ యొక్క సంఘంలో ఉన్నారు. అదేవిధంగా మరి యూదులు ఉన్నారు. యూదుల గురించి మనకు తెలుసు, వారు ధర్మశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి వారు తమని తాము గొప్పవారిగా వారిని వారు అనుకుంటూ ఉండేటటువంటి ప్రజలుగా వీరుంటారు. ఇంతమంది ఇన్ని మరి నమ్మకాలు, ఇన్ని భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగినటువంటి ప్రజల మధ్యలో తప్పకుండా అభిప్రాయ భేదాలు ఉంటాయి. అయితే వీరందరూ కూడా, ఈ కొరింథీ సంఘము గొప్ప ఛాలెంజ్గా పౌలుకు ఉన్నది. అయితే పౌలు ఏ విధంగా వీరందరినీ కూడా పరిశుద్ధాత్మ నడిపింపు కిందకి తీసుకొని వచ్చాడో, మరి ఈ యొక్క మనము ఈ యొక్క కొరింథీ పత్రికలను చదివినప్పుడు మనం కూడా ఇటువంటి భిన్నమైన వ్యక్తిత్వాలకు, భిన్నమైన మరి కుటుంబాలకు, భిన్నమైన సంస్కృతి సంప్రదాయాల నుంచి వచ్చిన వారంగా ఉన్నట్లయితే ఇవి మనకి ఎంతగానో మరి మార్గదర్శకంగా, మనకి మరి దేవునిలో నడుచుకోవడానికి, ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉండడానికి, దేవుని యొక్క చిత్తంలో ఎదగడానికి ఈ యొక్క పత్రికల ధ్యానాలు మనకెంతగానో ఉపయోగపడతాయి. హల్లెలూయా. మొదటి వచనం చదువుకుందాం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకును అకయ అంతటనున్న పరిశుద్ధులకందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ ఏమని చెప్తున్నాడు పౌలు? ఈ యొక్క లెటర్ను నేను, అదేవిధంగా మన తోటి సహోదరుడైన తిమోతియు మీకు వందన వచనాలు చెప్తున్నామని తనతో పాటు సమానమైన హోదాను తిమోతికి ఇస్తూ తన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి తిమోతి ఎవరు అనంటే, తిమోతి ఒక యవనస్తుడిగా ఉన్నటువంటి పౌలుకు ఎంతో మంచి సహకారిగా ఉన్నటువంటి ఒక విశ్వాసి. అయితే ఇతని యొక్క తల్లి యునికే, మరి గ్రాండ్ మదర్ లోయిస్, వీరిద్దరి యొక్క సంరక్షణలో తిమోతి బాల్యం నుంచి కూడా ధర్మశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేస్తూ అభ్యసిస్తూ పెరిగాడు. ఇతను ఎంతో నమ్మకస్తుడిగా మరి పౌలుకు మరి రిప్రజెంటేటివ్గా అనేకమైన మరి పట్టణాలకు వెళ్ళి అతని యొక్క మాటగా మరి సంఘాలను అతడు బలపరిచాడు. పౌలుకు బదులుగా మరి అతడు పనిచేశాడు, సంఘాలను బలపరిచాడు, విశ్వాసులను బలపరిచాడు. అతను ఎంతో నమ్మకస్తుడిగా, గొప్ప విశ్వాసిగా తిమోతి అతను ఉన్నాడు. కాబట్టి పౌలు తిమోతిని తన సొంత కుమారుడిగా అతన్ని భావించాడు. అదేవిధంగా అతనికి గొప్ప ఆధిక్యతని ఇస్తూ ఉన్నాడు. మనం ఏం నేర్చుకుంటాము ఈ యొక్క మాట ద్వారా? మొదటి వచనం ద్వారా పౌలు తిమోతిని ట్రీట్ చేసిన విధానాన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాము ఈరోజు అనంటే, మన తోటి సహోదరులను మరి దేవుని వాక్యం చెప్తూ ఉంది, మరి మీరు అందరూ కూడా ఒకరిని ఒకరు మరి ఒకరికంటే ఒకడు ఘనుడిగా ఎంచుకోవాలని చెప్తూ ఉన్నాడు దేవుడు. మనం కూడా మరి అదే విధంగా పౌలు తిమోతి పట్ల మరి ఉన్నాడు. మనం కూడా మనకంటే యోగ్యులని తోటి విశ్వాసులను గురించి, తోటి సేవకులను గురించి, వారి స్త్రీలైనా పురుషులైనా వారిని గురించి మనము అటువంటి మంచి అభిప్రాయాలను మనం వెల్లడి చేసే వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 8వ వచనం చదువుకున్నాం. మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ఇది ఎంతో గొప్ప మాట. మరి ఎవరిని గురించి పౌలు ఈ మాటను చెప్తూ ఉన్నాడంటే, కొరింథీ విశ్వాసుల గురించి చెప్తూ ఉన్నాడు. తనని ఎదిరించే వారి గురించి అతను పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా సంఘం వెలుపట ఉన్న ప్రజల గురించి కూడా అతడు ఈ మాటను చెప్తూ ఉన్నాడు. మిమ్మును గురించినటువంటి నిరీక్షణ మాలో స్థిరంగా ఉన్నది. అంటే మనకు ఒక నిరీక్షణ ఉండాలి. ఏంటి ఆ నిరీక్షణ అంటే, సర్వభూప్రజలు క్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణకు సర్వభూప్రజలు ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క మనిషి క్రీస్తు ఇచ్చినటువంటి రక్షణకు అర్హులు, వారు పాత్రులు. క్రీస్తు తన యొక్క రక్తాన్ని ప్రతి మనిషి కొరకు మరి ఆయన చిందించాడు, తన ప్రాణం ఇచ్చాడు అని మనం నమ్మాలి.
అది మరి మా యొక్క నమ్మకత్వము మనలో స్థిరంగా ఉండాలి. మరి అదేవిధంగా ఈ యొక్క మా యొక్క నిరీక్షణ, అంటే ఈ నిరీక్షణ ప్రజలందరూ క్రీస్తు చేత రక్షించబడతారు అనేక నిరీక్షణ మనలో స్థిరంగా ఉండాలి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా పౌలు ఉన్నటువంటి ఇటువంటి మనుషుల మధ్యలో అతడు ఈ యొక్క మాటను ఖచ్చితంగా నమ్ముతున్నాడు. మరి పౌలు ఆ విధంగా అటువంటి ప్రజల మధ్యలో భిన్నమైన వ్యక్తిత్వాలు, సంస్కృతి, సంప్రదాయాలు నుంచి వచ్చినటువంటి ప్రజలను మరి అతను నమ్మి ఇంతగా యొక్క వాక్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా మరి ఈ రోజుల్లో ప్రజల కొరకు ఈ విధంగా నిరీక్షించవచ్చా అంటే తప్పకుండా మనకు కూడా అటువంటి నిరీక్షణ తప్పకుండా మనం కలిగి ఉండాలి. మనం హోప్ఫుల్గా ఉండాలి, మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మరి మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క ప్రజలను, ఇప్పుడున్న లోకం యొక్క స్థితిని చూస్తూ ఉన్నట్లయితే మూర్ఖతరంగా ఉన్నారు, లోబడని ప్రజలుగా ఉన్నారు. మాట మరి విన్నా కూడా దాన్ని అనుసరించినటువంటి ప్రజలుగా మరి సంఘాలు ఉన్నాయి, సంఘస్థులు ఉంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రజలు మూర్ఖులుగా ఉంటున్నారు. వారు మరి ఎంతో కఠినులుగా ఉంటున్నారు. వారు సత్యాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడనటువంటి ప్రజలుగా ఉంటున్నారు. ఇటువంటి బంధకాలతో కట్టబడినటువంటి ప్రజలు రక్షించబడడం సాధ్యమేనా అంటే సాధ్యమే. దేవునికి సమస్తం సాధ్యమే. మరి మనకు నిరీక్షణ ఏ విధంగా కలుగుతుంది అని అంటే పైన వచనాలు చదివినప్పుడు మనకెంతో బాగా మరి మనం ఏ విధంగా నిరీక్షణ కలిగి ఉంటామో ఇటువంటి ప్రజల గురించి అనేది దేవుడు మరి ప్రాక్టికల్గా మన జీవితంలో ఇవి సంభవిస్తాయనే విషయాన్ని ఈ యొక్క వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. చదువుకున్నాము 4వ వచనం నుండి. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. పౌలు ఏమని చెప్తున్నాడు? తమకు అంటే తనతో పాటు ఉన్నటువంటి నాయకులకు, అపోస్తులకు శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి. ఆ శ్రమలలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆదరిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, కొనసాగింప చేస్తూ ఉన్నాడు. మరి ఈ విధంగా తమ యొక్క శ్రమలలో తమకు కలిగినటువంటి కష్టసాధ్యమైనటువంటి పరిస్థితుల మధ్యలో దేవుని ఆదరణను పొందుకొని అట్టి ఆదరణనే మీకు చూపించడానికి, మీ యొక్క కష్టసాధ్యమైనటువంటి పరిస్థితులలో మిమ్మును ఆదరించడానికి దేవుడు మమ్మల్ని శక్తిగల వారిగా మమ్మల్ని స్థిరపరుస్తూ ఉన్నాడని, ఈ విధంగా మా నిరీక్షణ అనేది ఉన్నదే అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఇక్కడ చదువుకుందాము 5వ వచనం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుచున్నాము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుచున్నాము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మనకు అర్థం కావాలి పౌలు ఏం చెప్తున్నాడో. మరి క్రీస్తు మిమ్మల్ని రక్షించడం కొరకే మమ్మల్ని శ్రమ పెడుతూ ఉన్నాడు. మీకు ఆదరణ కలిగించడం కొరకు మమ్మల్ని కష్టకరమైనటువంటి పరిస్థితుల మధ్య గుండా తీసుకుని వెళ్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే ప్రజలను మరి దేవుని మార్గంలో ఇరుకైన కష్టసాధ్యమైనటువంటి ఆ ఇరుకు మార్గంలో నడిపించేటటువంటి నాయకులు ప్రజలు వెళ్ళే పరిస్థితుల గుండా వారు ముందు నడవాల్సి ఉంది. వారు ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యను వారు ముందు ఎదుర్కోవాల్సి ఉంది. మరి ఇవి ఎదుర్కొని వీటన్నిటినీ దేవుని యొక్క నడిపింపు చేత, ఆయన ఆదరణ చేత, ఆయన విడుదల చేత వారు అందులోంచి బయటికి వచ్చి ప్రజలను అట్టి ఆదరణతో, అట్టి మరి విడుదలతో వారిని నడిపించవలసి ఉన్నది. అదే పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాము. మరి మనము అటువంటి ప్రజలు ఎదుర్కొనేటటువంటి మూర్ఖులుగా ఉన్నటువంటి ప్రజలను నడిపించడానికి పౌలు ఇంతకుముందు ఎంతో మూర్ఖుడిగా ఉండి ప్రజలను హింసించాడు. మరి అటువంటి వ్యక్తినే
దేవుడు ఎందుకని మార్చాడు అని అంటే, అటువంటి ఇటువంటి కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఇటువంటి మరి వినడానికి లోబడడానికి ఇష్టపడినటువంటి మూర్ఖుల మధ్యలో పరిచర్య చేయడానికి పౌలు వంటి వ్యక్తులు కావాల్సి ఉన్నది ప్రభువుకు. కాబట్టే పౌలును ప్రభువు మార్చాడు. హల్లెలూయా. మరి ఈ రోజున మనం కూడా గ్రహించాలి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన లేకుండా ఉన్నటువంటి పాపి ఎవరు కూడా భూమి మీద లేరు. ప్రతి ఒక్కరూ ప్రభువు ఇచ్చినటువంటి రక్షణకు అర్హులు, పాత్రులు. భూమి మీద నివసించే ప్రతి మనిషి ప్రభువు చేత రక్షించబడి ఆయనతో పాటు నివసించడానికి యోగ్యులని మనం ముందుగా నమ్మాలి. నమ్మినప్పుడు వారి పట్ల మనకు భారం కలుగుతుంది. ఎందుకనంటే వీరు రక్షించబడడానికి అర్హులుగా ఉండి కూడా వీరు రక్షించబడట్లేదు అన్నటువంటి భారము మనకు వేదన కలుగుతుంది. కాబట్టి మనము మరి ఈ యొక్క మాటను నమ్మాలి. ప్రతి ఒక్క మనిషి దేవుడి యొక్క రక్షణకు పాత్రుడు కాబట్టే మేము వారి కొరకు పని చేస్తాము, వారి కొరకు సువార్తను వెల్లడి చేస్తామని మనం నమ్మాలి. హల్లెలూయా. 12వ వచనం చదువుకుందాం. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకుంటేమనియు విశేషంగా మీ ఎడల నడుచుకుంటేమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. పౌలు ఇక్కడ కొరింథీలతో అదేవిధంగా మనందరితో కూడా ఏమని చెప్తూ ఉన్నాడు? మాకు అతిశయ కారణం ఉంది. ఏ విషయాలలో మేము అతిశయిస్తున్నాము అనంటే 4 అంశాలను గురించి అతడు ఇక్కడ చెప్పాడు. మొదటిది, మేము లౌకిక జ్ఞానంను అనుసరించట్లేదు అనంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానమును, లోకానుసారమైనటువంటి విధానాలను మేము అనుసరించట్లేదు, లోకాచారాలను మేము సంఘంలోనికి తీసుకొని రావట్లేదు అని అతడు చెప్తూ ఉన్నాడు. లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములను మేము విసర్జించి ఉన్నాము. మేము మా యొక్క జ్ఞానము దైవికమైన జ్ఞానము, మేము లోకానుసారమైన జ్ఞానంను మేము అనుసరించట్లేదు అని అతడు చెప్తూ ఉన్నాడు. మనం కూడా ఈ దినంలో మనం కూడా ఈ యొక్క వాక్యం ద్వారా నేర్చుకునేవలసినటువంటి సత్యం ఇదే. మనలో ఉన్నటువంటి లోక జ్ఞానాన్ని విడిచిపెట్టి దైవికమైన జ్ఞానాన్ని మనము నేర్చుకుని దాన్ని అనుసరించవలసిన వారమై ఉంటున్నాము. అదేవిధంగా 2వ అంశం ఏమి చెప్తున్నాడు పౌలు అనంటే పరిశుద్ధత. మేము పరిశుద్ధతలో పరిశుద్ధులంగా మేము ఉండగలుగుతున్నామని పౌలు ఆ విషయంలో అతిశయంగా అతను అతిశయిస్తూ ఉన్నాడని అతడు చెప్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధత ఏ యొక్క పరిశుద్ధత అని ఉంది అనంటే దేవుడు అనుగ్రహించు పరిశుద్ధత. దాని అర్థం ఏంటి అనంటే మనం అనుకున్నటువంటి పరిశుద్ధత కాదు, మన స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి పరిశుద్ధత, మనుషులు అనుకునేటటువంటి పరిశుద్ధత కాదు, కానీ దేవుడు అనుగ్రహించే పరిశుద్ధత. ఇది ఏ విధంగా ఉంటుంది అనంటే మనము బైబిల్ని చదివినప్పుడు మనకు తెలుస్తుంది. మరి పాపంలో పట్టబడినటువంటి స్త్రీని మనుషులు యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ప్రభువు ఏమీ మాట్లాడలేదు, ఎవరితో కూడా ఏమీ మాట్లాడినప్పుడు మరి ఆ స్త్రీ మరి ప్రభువును చూసిన వెంటనే తన హృదయంలో పశ్చాత్తాపంతో, దుఃఖంతో ఆ యొక్క స్త్రీ మరి తన హృదయంలో అంతరంగంలో పశ్చాత్తాపడుతూ ఉంది. తను పశ్చాత్తాపడిన మొదటి క్షణంలోనే ప్రభువు ఆమెను పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధపరిచి ఆ యొక్క స్త్రీతో ఏమంటున్నాడు? మరి ఇక పాపం చేయొద్దు అని తనకు చెప్తూ ఉన్నాడు. మరి అర్థమవుతుందా మనలో మరి ఆ యొక్క పశ్చాత్తాపంతో కూడినటువంటి భారంను మనము దేవుని సన్నిధిలో మరి మన యొక్క హృదయాన్ని కుమ్మరించినప్పుడు ఆ క్షణంలోనే మనం పశ్చాత్తాపడినటువంటి క్షణంలోనే దేవుడు మనకు పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు. అది ఆయన ఇచ్చేటటువంటి పరిశుద్ధత. మనుషులు అనుకునేటటువంటి పరిశుద్ధత కాదు, కానీ దేవుడు అనుగ్రహించే పరిశుద్ధత మనం కలిగి ఉండాలని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అదేవిధంగా సమరయ స్త్రీ మరి ప్రభువుతో మాట్లాడినప్పుడు మరి ఆవిడ నమ్మింది ప్రభువును. నమ్మినప్పుడు తను చేసినటువంటి ఆ యొక్క పాప సంబంధమైనటువంటి ఆ యొక్క మనుషులతో
చేసినటువంటి ఆ యొక్క ప్రతి విషయాన్ని గురించి ప్రభువు తెలియజేసినప్పుడు వెంటనే ఆవిడలో పశ్చాత్తాపము, మారు మనసు కలిగినాయి. అవి కలిగిన వెంటనే దేవుడు ఆమెని పరిశుద్ధపరిచాడు. తన యొక్క పరిశుద్ధతను ఆమెకు ఆ క్షణంలోనే అనుగ్రహించాడు. అప్పుడే ఆ క్షణమే ఆమె మారు మనసు పొందుకుంది. ఆ క్షణమే మరి తన ప్రజలందరికీ కూడా ప్రభువుని గురించి వెల్లడి చేసింది. ఇది దేవుడు అనుగ్రహించేటటువంటి పరిశుద్ధత. అదేవిధంగా వ్యభిచారం చేసినటువంటి పురుషులు బైబిల్లో ఉన్నారు. యూదా, దావీదు, అదేవిధంగా మరి సంసోను, ఇటువంటి వ్యభిచారం చేసినటువంటి వారిగా వీరు ఉన్నప్పుడు వారు పశ్చాత్తాపపడ్డారు. ప్రభువు సన్నిధిలో అంగలార్చారు, రోధించారు. వారి యొక్క పాపస్థితిని బట్టి వారు మరి కృంగిపోయారు. ప్రభువుని ఆశ్రయించారు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మరి వారిని దేవుడు దర్శించి వారిని మరి నీతిమంతులుగా తీర్చాడు. వారు కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి, వారు వేడుకున్న విధానాన్ని బట్టి ప్రభువు వారిని పరిశుద్ధులుగా మార్చాడు. మరి వారి ద్వారా కూడా పాపం చేసిన తర్వాత కూడా వారిని పరిశుద్ధులుగా తీర్చి వారి చేత ఆయన తన చిత్తాన్ని అంతటిని ఎటువంటి ఆటంకం లేకుండా తన చిత్తాన్ని వారి ద్వారా అనేక ప్రజల కొరకు నెరవేర్చాడు. హల్లెలూయా. మూడవ అంశంగా పౌలు నిష్కాపట్యంతోనూ మరి మేము ఉన్నామని అతడు చెప్తూ ఉన్నాడు. నిష్కాపట్యం అంటే ఏంటి? మరి కపటం లేకుండా ఉండడం, కపటం లేని ప్రవర్తన కలిగి ఉండడం, కపటం లేని మాటలు మరి మన నోటి వెంబడ ఎప్పుడూ రావడం, కపటం లేని జీవిత విధానాలను మనము అనుసరిస్తూ ఉండడం. ఇది పౌలు మేము కలిగి ఉన్నామని చెప్తున్నాడు. దేవుని వాక్యం కూడా చెప్తూ ఉన్నది. ఆత్మలో కపటం లేని వారు ధన్యులని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మరి కపటంతో నిండి ఉన్నటువంటి మనుషుల ద్వారా దేవుడు ఏమీ చేయలేడు. వారి యొక్క జీవితాన్ని వారు మార్చుకోలేరు. కపటంతో ఉన్నవారు ఇతరుల జీవితాలని అసలే మార్చలేరు. కాబట్టి మరి ఈ కపటపు స్థితి నుంచి మరి విశ్వాసులు బయటికి రావాలని కొరింథీలతో ఈ రోజున మరి ప్రతి ఒక్క విశ్వాసితో పౌలు చెప్తూ ఉన్నాడు. మరి నాలుగవ అంశంగా దేవుని కృపను అనుసరించి లోకంలో నడుచుకుంటుమి అని చెప్తున్నాడు. అంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, కానీ ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి, మనకు కలిగిన వాటిని బట్టి మనం జీవించట్లేదు. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, మనం తినే ఆహారాన్ని బట్టి మనం జీవించట్లేదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనం జీవించగలుగుతామని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని కృపను బట్టే మనం ఈ లోకంలో జీవించగలుగుతామని ఒక విశ్వాసిగా దేవుని కృప మిగతా వారి కంటే మనకు మరింత అవసరమనే మాట పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 22వ వచనం చదువుకుందాము. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. అంటే ప్రభువు మనల్ని రక్షించడం మాత్రమే కాదు, ఆయన ఇంకొక కార్యాన్ని కూడా మన పట్ల చేసి ఉన్నాడు. అదేంటంటే ఆయన మనల్ని సీల్ చేశాడు. మనల్ని మార్క్ చేసి మనల్ని ముద్రించి మనల్ని ప్రత్యేకపరిచాడని ఈ యొక్క వాక్యం చెప్తూ ఉంది. అంటే ఏంటి? మరి ఆయన కొరకు మనల్ని సీల్ చేసి మనల్ని ప్రత్యేకపరిచినప్పుడు మనము మరి ఇతరుల చేత తాకబడము, దుష్టుని చేత మరి ప్రభావితం కాము, దుష్టుడి చేత తాకబడము, దుష్టుడి చేత నడిపించబడము. ఎందుకనంటే మనకి ఆయన ముద్ర వేసి మరి ప్రభువు మనల్ని తనకు చెందినటువంటి మనుషులుగా ప్రత్యేకించుకుని తన యొక్క అమ్ముల పొదిలో దాచి ఉంచాడు. కాబట్టి హల్లెలూయా. మరి ఎవరైతే ముద్ర వేయబడినటువంటి ప్రజలుగా విశ్వాసులుగా ఉన్నారో వారిని దుష్టుడు మరి పరిపాలించాలని చూసినా కూడా అది జరగదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన యొక్క హృదయములలో ఆయన యొక్క ఆత్మను ఉంచి ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఆత్మ ద్వారా మనం నడిపించబడే వారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి వీటన్నిటిని మనం నేర్చుకున్నాము. ఈ యొక్క మొదటి అధ్యాయం ద్వారా మనం ఏమని నేర్చుకున్నాము?
మరి శ్రమలలో దేవుడు మనల్ని ఆదరిస్తాడు. నాయకులుగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆదరణతో ఇతరులను మనం ఆదరించగలిగినటువంటి స్థితిలోనికి మనము అటువంటి స్థితికి మనం ఎదుగుతాము. అదేవిధంగా మరి మనము లౌకిక జ్ఞానాన్ని కానీ మరి కపటపు స్థితిని కానీ మరి లోకంలో మరి లోకంలో లోకస్తులు అనుసరించేటటువంటి పరిశుద్ధతను కానీ విడిచిపెట్టి దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతను కలిగి పశ్చాత్తాపంతో కూడినటువంటి పరిశుద్ధతను కలిగి అదేవిధంగా దైవికమైన జ్ఞానాన్ని దేవుని వాక్యంలో నుంచి మాత్రమే వచ్చినటువంటి జ్ఞానాన్ని కలిగి అదేవిధంగా దేవుని కృపచేత నింపబడి కపటం లేని వారంగా మనము బ్రతకాలని ఒక విశ్వాసిగా ఆ విధంగా బ్రతికినప్పుడే పరిశుద్ధాత్మ దేవుని మార్గంలో మనం ఉంటామని పౌలు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి ప్రభువు మనకి అనేకమైన వాగ్దానాలను చేసి ఉన్నాడు. అవన్నీ ఆమెను అవునన్నట్టుగా మన కొరకు నిర్ణయించబడి ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా దేవుడు మనల్ని ముద్ర వేసి ఆయన కొరకు ప్రత్యేకించి కొని ఉన్నాడు. మన మీద ఎటువంటి దుష్టుడికి కూడా ఏ అధికారం లేదు, కానీ మన మీద సంపూర్ణమైన అధికారంతో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే మన హృదయాలలో నివసిస్తున్నాడని ఈ యొక్క అధ్యాయం ద్వారా మరి కొరింథీయులకు అదేవిధంగా ఈ రోజున మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యము విన్న మనందరం కూడా నిత్యము మనము ఆత్మలో వర్ధిల్లుతూ నడుచుకోవడానికి దేవుని కృప మనకు సహాయం చేయునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.